బిల్ గేట్స్ పేరుకి మనకి బిల్ గేట్స్ అంటే చాలా గొప్పవాడు అంటాం, కానీ ఆయన సాఫ్ట్వేర్ కంపెనీల కంటే కూడా ఆ తర్వాత తన చారిటీ ట్రస్ట్ అన్నటువంటి పేరుతో ప్రపంచవ్యాప్త వ్యాపారాలు చేస్తున్నాడు. కార్పొరేట్ వ్యాపారం చేస్తూ దానికి ట్రస్ట్ వంక పెట్టుకునేటటువంటి పరిస్థితి. వ్యాక్సిన్స్ విషయంలో గేట్స్ ఫౌండేషన్ అతిపెద్దదైనటువంటి చీట్ అన్నటువంటి అంశం ఇంతకుముందే వార్తలు వస్తే ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. తాజాగా చూస్తే ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏ కాంట్రవర్సీ హాజ్ ఎరప్టెడ్ ఇన్ నైజీరియా. ఏంటంటే నైజీరియాలో బిల్ గేట్స్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఆఫరింగ్ నైజీరియన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏ $10 million బ్రైబ్ ఫర్ ద స్పీడీ పాసేజ్ ఆఫ్ ఏ ఫోర్స్డ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఫర్ కరోనా వైరస్. కరోనా టైంలో నైజీరియా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి $10 million లంచం ఆఫర్ చేసి ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండా తన వ్యాక్సిన్ అమ్ముకోవడానికి ప్రయత్నించాడన్నటువంటి దాని మీదన ఇప్పుడు విచారణకి ఆదేశించినటువంటి పరిస్థితి. తద్వారా ఇప్పుడు బిల్ గేట్స్ వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, కార్పొరేట్ స్టైల్ ఆఫ్ మాఫియా అన్నటువంటి చర్చకు వస్తుంది.